హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు గుప్తా గారు అమరేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి అరుంధతి అస్థికలు గంగలో కలపకపోతే తనకు పునర్జన్మ ఉండదని చెప్పేసరికి అందరూ కలిపి షాక్లో ఉండి ఎలా అయినా అస్థికలు కలపాలి, ఆరుకు అంతా మంచి జరగాలి అని చెప్పి అందరూ కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే గుప్తా గారు అరుంధతికి వచ్చి చెప్తారు, నువ్వు ఎలా అయినా పునర్జన్మనని చెల్లి కడుపునే పుడతావు అని అనేసరికి, లేదు వారిద్దరు కలవట్లేదు కాబట్టి నేను ఎలా పుడతాను అనేసరికి, ఒక సీన్ చూపిస్తాను పద అని చెప్పి బాగి అమరేంద్ర దగ్గరైన సీన్ చూపిస్తూ ఉంటారు. అది చూసి అరుంధతి చాలా ఆనందపడుతుంది. తర్వాత బాగి అక్కడ అమరేంద్రకి ముద్దు పెట్టి ఇంకా దగ్గర అవుతుంది. ఇదంతా చూస్తున్న మనోహరి చాలా చిరాకు పడుతుంది. ఏంటి వీళ్ళిద్దరు దగ్గర అయిపోతున్నారు అనుకొని. తర్వాత రోజు అమరేంద్ర వాళ్ళ బాస్ పార్టీకి రమ్మని పిలిచేసరికి బాగి అమరేంద్ర ఇద్దరు కలిపి వెళ్తారు అక్కడికి. అక్కడ పార్టీలోని బాగీకి ఎక్కుళ్ళు వచ్చి వాటర్ అనుకొని చెప్పి మందు తాగేస్తుంది. మందు తాగిన తర్వాత తాను పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. అమరేంద్ర ఎంత కంట్రోల్ చేయాలని ట్రై చేసినా చేయలేకపోతుంటాడు. ఇక్కడ చూస్తే మనోహరి తనకి సంబంధించిన రౌడీలకి ఫోన్ చేసి చెప్తుంది, బాగి అమరేంద్ర బయట పార్టీకి వెళ్ళారు, మీరు ఎలా అయినా సరే అక్కడ బాగీని చంపాలి అని చెప్పి ప్లాన్ అంతా ఇస్తుంది. ఇప్పుడే అసలే వీళ్ళిద్దరు దగ్గర అయిపోతున్నారు కాబట్టి ఇప్పుడే బాగీని చంపాలి అని చెప్పి చెప్తుంది. ఇక్కడ రౌడీలందరూ కలిపి బాగీని చంపడానికి ఆ పార్టీ దగ్గరికి వెళ్తారు. బాగి మత్తులో ఉండటం వల్ల తను ఏమి చేస్తుందో తెలియకుండానే డ్యాన్స్ వేస్తూ ఉంటుంది, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అమరేంద్రతో కూడా కలిసి డ్యాన్స్ వేస్తుంది. కానీ అమరేంద్ర మటుకు తనని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి ఏంటి ఈ అమ్మాయి ఇలా డ్యాన్స్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. అదేమీ పట్టించుకోకుండా బాగి అలా డాన్స్ చేస్తూనే ఉంటుంది. రాథోడ్ బాగిని అడుగుతారు, ఎలా అయినా సరే మనోహర్ని మనం పట్టించాలి అని చెప్పి. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది రాథోడ్ అని అంటుంది.